కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికులను తొలగించింది నిజమేనన్నారు ఎంపీ భరత్. అవసరమైన మేరకు కార్మికులను ఉంచుకొని మిగిలిన వారిని తొలగిస్తున్నారని తెలిపారు ఆయన. మళ్లీ బ్లాస్ట్ ఫర్నేస్ 3 ప్రారంభిస్తారన్నారు. అప్పుడు అవసరమైతే కొంతమందిని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందన్నారు. ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు కార్మికులు యాజమాన్యం కలిసి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఎంపీ భరత్. మీరు మొన్న చూసుంటారు కాదు 1-2 months గా స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ ప్రాఫిట్ లో వచ్చింది. 3వ ఫర్నేస్ కూడా ఈ నెల స్టార్ట్ చేయబోతున్నారు. సో అది ఇంకా ప్రాఫిట్స్ పెరిగి మనకి ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ క్యాపిటల్ మైన్స్ ని ఆపరేషనలైజ్ చేయడానికి కూడా స్టీల్ ప్లాంట్ పనిచేస్తుంది. మనకి 3 ఫర్నేస్లు ఫుల్ కెపాసిటీలో రన్ చేస్తే కూడా మన టోటల్ కెపాసిటీ 7.3 million tons. అదే మనము ఒక కాంపిటేటివ్ ప్లాంట్ తో మెజర్ చేసుకుంటే మన వర్క్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ భారం మనం ఇప్పుడు 5 చిల్లర మనం మిలియన్ టన్స్ చేస్తున్నప్పుడు ఆ భారం ఆపరేషనల్ గా క్యాష్ ఫ్లో బర్డెన్ ఉంది. అయితే పనిచేసే వాళ్ళని తీసేస్తే స్టీల్ ప్లాంట్ దెబ్బతింటుంది. కానీ ఒకరు పనిచేయట్లేదు అనుకోండి, లేకపోతే వాళ్ళు అటెండెన్స్ చేయట్లేదు బట్ అటెండెన్స్ చేసి వెళ్ళిపోతున్నారు. క్రమశిక్షణ అనేది ఏ సంస్థలో అయినా ఉండాలి. సో ఆ కారణంతో కొందరిని తీసేశారని నాకు కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కొందరు మంచి వాళ్ళని కూడా తీసేశారు అని ఒక ఆరోపణ వస్తే తప్పకుండా అది స్టీల్ ప్లాంట్స్ ని స్టడీ చేయమని చెప్తాను. భవిష్యత్తులో ఇప్పుడు మీరు మొన్న చూసుంటారు 1-2 months గా